నమస్తే ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సారథ్యంలో విజయవాడ ఉత్సవ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేసి ఎగ్జిబిషన్ను తిలకించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్ తాంగిరాల సౌమ్య, జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా, ఎమ్మెల్యే రాజాగోపాల్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ తదితరులు పాల్గొన్నారు. జరిగింది. విభజింపబడిన ఆంధ్రప్రదేశ్లో మన దగ్గరకు వచ్చిన అమరావతిని కేంద్రంగా చేసుకొని దుర్గమ్మ సన్నిధిలో ఈరోజు మొదలైన ఈ విజయవాడ ఉత్సవాలు మన సంస్కృతి ప్రతిబింబిస్తూ అమ్మ ఆశీస్సులతో రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి దార్శనికతతో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో అత్యంత వేగంగా భారతదేశంలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించి ముందుకు సాగాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఎందరో కుట్రలు పన్నారు, ఎన్నో కుట్రలు చేశారు. వాటన్నిటికీ ఆ దుర్గమ్మ ఆశీస్సులతో అధిగమించి అమరావతి ముందుకు సాగుతూ ఉంది. అమరావతి అంటే ఒక్క ఆ రాజధాని ప్రాంతమే కాదు, విజయవాడ నుంచి గుంటూరు వరకు ఉన్న ఈ ప్రాంతం అంతా అమరావతి. ఈనాడు మైలవరం నియోజకవర్గాన్ని కూడా విజయవాడలో అంతర్భాగం చేసి మా రైతుల్ని చిన్ని గారు ఫోన్ చేసి ఇక్కడ గొల్లపూడిలో భూములు కావాలి, విజయవాడలో స్థలాభావం ఉందని అడిగితే మా బొమ్మసాని సుబ్బారావు గారి నాయకత్వంలో నేను బాధ్యతలు అప్పగిస్తే కేవలం ఒక్క పూటలో 70 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న భూముల్ని ఈ ఎగ్జిబిషన్కి ఇచ్చి ఈరోజు ఈ కళ సాకారం చేస్తూ విజయవాడ ఉత్సవాలంటే తొలి పునాది పడిన ఈ సంవత్సరం రాబోయే సంవత్సరాల్లో మరింత అంగరంగ వైభవంగా సాగుతూ ఖచ్చితంగా భారతదేశంలో అటు దసరా ఉత్సవాలంటే మైసూరు లేకపోతే హౌరానే కాకుండా విజయవాడలో కూడా ఈ విజయవాడ ఉత్సవాలు ప్రాముఖ్యత సంతరించుకొని ముందుకు సాగాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ విజయదశమి రోజున మరింత శోభన చేకూర్చిన ముఖ్యమంత్రి గారికి మైలవరం నియోజకవర్గం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.